హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే గురువారం అండి. నేను లేచాను, 5కే లేచి స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, వంటకైతే స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు స్పెషల్ వచ్చి వంటకి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్యారెట్ ఫ్రై ఉలవచారు చేద్దాం అనుకుంటున్నానండి. అతను 2 రోజుల నుంచి ఉలవచారు చేయమంటున్నారనమాట. పిల్లలైతే ఇంకా లేవలేదండి. వాళ్ళకి ఇప్పటి నుంచి లేపటం ఎందుకులే అని చెప్పి ఇంకా నైట్ కూడా లేట్గా పడుకున్నారు. నైటు మా గల్లీలోనికి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారండి. మా గల్లీలో నుంచి వచ్చారనమాట, మా పక్క గల్లీది. పడుకునేటప్పటికి బాగా పిల్లలు లేటుగా పడుకున్నారు. అక్కడ డ్యాన్సులు గట్ట వేసుకున్నారనమాట. అందుకనేసి ఇంకా వాళ్ళని లేపడం ఎందుకనేసి ఇంకా లేపలేదు. టైం అయ్యేటప్పుడు లేపచ్చులే అని చెప్పి ఇంక నేనైతే వంటకు స్టార్ట్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరైనా చూస్తున్నారో వాళ్ళంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అంది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా చేయండి, ఓకేనా? అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారండి, చాలామంది చూస్తున్నారు నా వీడియోస్, కానీ ఎవరు కూడా లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం ముందుకి ఇంకా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు మెల్లమెల్లగా అనమాట. ఇంకా స్టార్టింగ్ కదండి, ఇంకా అలాగా మెల్లమెల్లగా పెరుగుతారనమాట. ఇంకా నేను అనుకుంటున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి ఇంతవరకు నాకు లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను, వ్యూస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడాను, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ చెప్తున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను. అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. అందరు యూట్యూబర్స్ లాగా కో యూట్యూబర్స్ని అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. మీ అందరి ఆశీస్సులతో వెళ్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇద్దరు సార్లేదు నీకు. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారండి, రెడీ అయిపోయారనమాట. ఇదిగోండి, వీడికి ఏదో స్కూల్లో ఏముంది, నిమజ్జనం ఉందంట. దానికి సివిల్ డ్రెస్ ఒకటి తీసుకెళ్తున్నాడు. ఏం డ్రెస్ అది? సార్వాణి అంట అది. సార్వాణి పద. ఈరోజు అయితే లంచ్కి పిల్లలకి ఏంటది, క్యారెట్ ఫ్రై ప్లస్ ఉలవచారు చేశాను అనమాట. అర్థమవుతుంది లేరా, ఉలవచారు మనోళ్ళే ఎక్కువ ఉన్నారు. కొబ్బరి పెట్టనా? ఉలవచారు వేయలేదు నా. ఎందుకండి ఉలవచారు ఇలాగ ఉంటుంది అన్నమాట. ఉలవచారు ఇదిగోండి, క్యారెట్ ఫ్రై కొంచెం వెరైటీగా చేశాను, నువ్వులు పొడేసి. వీళ్ళకి నువ్వులతో ఏం చేసి పెట్టినా తినట్లేదని ఇలా చేశాను అనమాట. నిన్న నేను కొబ్బరి ఉండలు చేశాను కదా, కొబ్బరి ఉండలు అయితే పెట్టమంటున్నాడు అనమాట బ్రేక్కి. చాలా అంటే చాలా బాగున్నాయి. అమ్మయ్యా, అయిపోయినట్టే బాక్సులు. ఇతను కొంచెం చల్లారి పెట్టాను వేరే గిన్నెలో వేసి ఉలవచారు. ఎందుకంటే మళ్ళీ వేడిగా ఉంటే డబ్బాలు వేడి వేయకూడదు కదా డబ్బాల్లోనే, అందుకనేసి ఎక్కువే చేశాను. అతని కోసం అన్నమాట. ఏంటి? ఫోన్ ఇయ్యి. అవును, అస్సలు మెయిన్ అది బంద్ చేస్తే లైన్లోకి వస్తారు. ఇన్నిసార్లు చెప్పిన దగ్గరికి తీసుకెళ్ళి మరీ ఇస్తావు. 5 నిమిషాలు 10 నిమిషాలు అని అది అలసైపోతుంది. ఆడిందాట పాడింది పాట. నానా లంచ్ తీసియాలి. లంచ్ పెట్టద్దు అంటున్నావా? ఉంటే ఉంటావు, లేకపోతే తినేసి వచ్చేసి. నిన్నైతే రైస్ అయితే కడిగానండి. అది ల్యాప్టాప్లో ఎక్కడుంది ఆ కవరు? ఆ కవర్ అక్కడ ఉంది కింద.
నిన్న రైస్ అయితే కడిగాను అనమాట. కడిగి సారు పెట్టాను వరినొప్పు చేద్దామని, వరిపిండి చేద్దామని. వీళ్ళకి అయితే ఇవ్వాలి ఇది ఎండలో. నిన్న కొంచెంసేపు ఆరబెట్టాను, వర్షం పడుతుందని తీస్తాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ కొంచెంసేపు ఆరబెట్టాలా. మా వాడు ప్రోగ్రెస్ కార్డ్ అండి. సెవెంత్ క్లాస్ వాళ్ళకి తెలుసు. 10 వచ్చింది, A1 వచ్చింది. 10/10 GPA. మరి ఈసారి పర్సంటేజ్ ట్రై చేయి సరేనా? 3 క్వశ్చన్లు అంటే 3 సబ్జెక్టులు పోయినాయి. తెలుగు మరి హిందీ అని ఉంది. సెకండ్ లాంగ్వేజ్ మంచిగా వచ్చినాయి. ఇంకో వదిలేసి 1 మార్క్ తగ్గిపోయింది ఇక్కడ తెలుగులో. ఇది మ్యాథమెటిక్స్లో 1 మార్క్, ఇది బయాలజీలో 1 మార్క్. మరే 3 మార్క్స్ తగ్గిపోయావు రావు. 3 మార్క్స్ అయితే సూపర్గా ఉన్నావు. గుండు దొంగడు నువ్వే చెప్పాలి. అది నా డిసిప్లిన్, నా అటెండెన్స్ మొత్తం డిసిప్లైన్. ఇదేంటిది? 4 అంటే 5 out of 4. అటెండెన్స్, యాక్టివ్నెస్, ప్రాపర్టీ, కంప్లీషన్ ఆఫ్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. అన్ని 5. ఇది ఒక్కటే ఎందుకు 4 వచ్చింది? 2 డిసిప్లైన్, యాక్టివ్నెస్ మంచిగా ఉంటుంది. అది మరి ఎంత తక్కువ వెళ్ళిపోయారండి. ఇతను ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అనమాట. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. ఈ చేత్తో పట్టుకుంటే అసలు ఏం వినపడదు, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే. ఇంకా మన పని అయితే కిచెన్లో ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఏమైనా తినేసి డోర్ ముందు వేసేయాలి. డోర్ తీసుకొని ఉన్నాం అనుకోండి, సడన్గా మొన్నలాగే అయ్యిందనమాట. కొరియర్ అనుకొని వచ్చి గబుక్కున వచ్చాడు అనమాట. ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ముందైతే పప్పు వేసేయాలన్నమాట. గ్రైండరు పప్పు నానబెట్టాను మార్నింగ్ లేవంగానే 5ంటికే నానబెట్టేశాను. ఇంకేసేస్తే పని అయిపోద్ది. ఇంకెక్కడో అక్కడే వదిలేశాను. రాత్రి మా వాళ్ళు అయితే ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేశారనమాట. నిమజ్జనం చేస్తే పులిహోర అయితే తెచ్చారు, ప్యాకెట్స్ ఇచ్చారంట. కొంచెం ఉంది, అదే మనకి టిఫిన్ అనమాట. ఇప్పుడు ఈరోజు జావ కూడా చేయలేదండి. అతనైతే నైట్ చపాతీ ఉండి తినేసి వెళ్ళిపోయారు. 2 ప్యాకెట్లు తెచ్చారు పిల్లలిద్దరును. ఇంకిద్దరు తినలేదు. మార్నింగ్ లేచి తిన్నారు, నైట్ అయితే తినలేదు ఇద్దరును. చాలా లేట్ అయిపోయింది. పులిహోరలో పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి ఎండుమిర్చి కన్నా. ఆ పులుపు అంత పట్టేసి ఉంటుంది కదా, చాలా ఇష్టం. ఉంది పచ్చిమిర్చి. కారమే లేదు పచ్చిమిర్చి. పాత సినిమా ఇస్తున్నాడు, మనకైతే టైంపాస్ అయిపోద్ది. లక్ష్మణ రేఖ, జయసుధ గుమ్మడిది. చిన్నవి వేసారు, పెద్దవి వేసారు. పచ్చిమిర్చి 2 కారం లేదు. అందులో పులిహోరలో పచ్చిమిర్చి కారంగా పుల్లగా చాలా బాగుంటాయి. ఈరోజు అయితే నల్లవలవలు ఉలవచారు చేశాను. నా వీడియోలో చూపించాను కదా, ఉసిరికాయలు ఊరబెట్టానని. రోజు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు అయితే చాలా స్పూన్లతో గ్లాసులో వేసుకొని తాగేసేవాళ్ళం అనమాట. నేను మా వారు తాగుతారు అలాగే, పిల్లలు తాగరు. పాత సినిమా వస్తే చాలండి నేను అంటికిపోతాను అనమాట.
ఆ సినిమా అవుతూనే ఉంటుంది. నేను ఇక్కడ పని చేస్తూనే ఉంటాననమాట. అటుపక్క సినిమా అప్పుడప్పుడు చూస్తాను. పెద్దగా చూడను. కాకపోతే ఒక మనిషి ఉన్నట్టు ఒక తోడనమాట మనకి టీవీ ఉంటే. ఇదిగోండి గిన్నెలన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి చాలా. ఇక్కడైతే పప్పుకి గ్రైండర్ పెట్టేశాననమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో కానీ నిద్ర సరిపోక ఏమోనండి ఇదంతా హెడేక్ వస్తుంది బాగాను. కొంచెం వేడి వేడి టీ పెట్టుకొని తాగేస్తాను. టీ పెట్టుకొని తాగాను అనుకో కొంచెం రిలీఫ్ ఇస్తుంది. టీ అలవాటు ఉంది, కాకపోతే ఈ మధ్య అలవాటు తప్పించుకుందామని కాఫీ పెట్టుకున్నాను అలవాటు. మీకు తెలిసిందే కదా. ఇంక గ్రైండర్ వేస్తే ఏం వినిపించదు అనమాట, డుడ్డు డుడ్డు సౌండే వస్తుంది. ఒకసారి వేసాను కదా తిరగలేదు, ఆగిపోయింది ఇది. కొంచెం కొంచెం వేయాలి. నా చేతిలో ఫోన్ ఉందనేసి ఒకసారి తప్పలతో పంపేశాను అనమాట. మార్నింగే రవ్వ అయితే నానబెట్టేశాను. దీన్ని అంటే ఎప్పుడు నేను ఈ గ్రైండర్ వేసేటప్పుడు నానబెడతాను. ఈసారి అయితే మాత్రం మార్నింగే నానబెట్టేశాను. మా సిస్టర్ ఉందనమాట, తను చెప్పింది నాకు, అక్క ఇలా చెయ్యక్క పప్పు నానేటప్పుడే నువ్వు రవ్వ కూడా నానబెట్టేసే బాగుంటుంది అనేసి. బాగా నానుతుందంట, అందుకనేసి మార్నింగ్ పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా వేస్తానమాట. ఇంకా వీటితోని ఒక దోశలు అవ్వదు కానీ మిగతా టిఫిన్ అంతా అయిపోద్దండి. మా పిల్లలకు పునుగులు అయితే బాగా ఇష్టము. ఆ పునుగులే ఎక్కువ వేస్తాను. దోశ పిండితోనైతే నాకు నచ్చవు పునుగులు వేస్తే. ఎంతైనా ఇడ్లీ పిండితోనే వేస్తానమాట. ఇంకా దీని పని ఇది ఇక్కడ నలుగుతూ ఉంటుంది. మనం ఇక్కడైతే టీ పెట్టేసుకొని అక్కడైతే టీ మరిగేలోపు ఆ గిన్నెలు కొన్ని క్లీన్ చేసేసుకుంటాను. అదంతా క్లీన్ చేసేయాలి సింక్ అంతాను. లేదనంటే మాది చిన్న సింక్ అనమాట. ఈ గ్రైండర్ వెంటనే క్లీన్ చేసేస్తాను. లేకపోతే ఆ గ్రైండర్ ఉంచేసాను అనుకోండి, అది ఇంకా బాగా అంటే ఎండిపోద్ది అనమాట. అలాగే ఎప్పుడు ఒకసారి చేశాను, ఇంకా అప్పటి నుంచి బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు కూడా నేను గ్రైండర్ అలా ఉంచను అనమాట, వెంటనే క్లీన్ చేయిస్తాను. మా సింక్ అయితే చిన్నది కాబట్టి ఇందులో గిన్నెలు ఉంటే మాత్రం ఇంకా అది క్లీన్ చేయడం అవ్వదనమాట. ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా అది ఈ పప్పు అయ్యేలోపు ఖాళీగా ఉంటే వెంటనే అయిపోద్ది అనమాట. ఇప్పుడు వెంటనే టీ పెట్టుకొని తాగాలి. లోడా వాగుతూ ఉంటే తలనొప్పి నాకు ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట. ఈలో కొంచెం పులిహార తిన్నాను కదా దేవుడి ప్రసాదము. ఇప్పుడైతే టీ పెట్టేసుకొని తాగేస్తాను, కవర్ అయిపోద్ది నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది, టిఫిన్ అనేది. ఓకేనా. గ్రైండర్ వేసాను కదా, గ్రైండర్ మీద అయితే మూత పెట్టలేదు. మూత పెట్టుకుంటాను ఎప్పుడు, ఎందుకంటే పైనుంచి ఏం పడతాయని నాకు భయం అనమాట. ఇదిగోండి టీ అయితే పెట్టేసుకున్నాను. టీ పొడి వేయలేదు, టీ పొడి వేసేసుకుంటే అయిపోద్ది. స్టవ్ అంతా నైటే క్లీన్ చేశానండి. నిన్నైతే పాలు పెట్టేసి పడుకుండిపోయాను అనమాట. నిన్న 10 గంటలకు ఇలాగా మార్నింగ్ 10 గంటలకు ఇలా టీవీ చూస్తూనే ఊసిపోవట్లేదు అనేసి పడుకుండిపోయాను. ఇంకా అలాగా పాలు అయితే పొంగిపోయి ఒలిపోయి పొయ్యి అంతా బాగా కంగాలైపోయింది. ఇంకా అలాగా ఈరోజు గురువారం కదా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఏ రోజైతే మనం క్లీన్ చేస్తామో ఆ రోజే మొత్తం పాలు పొంగిపోవటం, అన్నం పొంగిపోవటం, ఏదో పప్పు పొంగిపోవటం ఏదో ఒకటి అవుద్ది అనమాట. క్లీన్గా స్టవ్ ఉండడానికి స్టవ్ ఒప్పుకోదనమాట. మనం ఎంత క్లీన్ చేసినా అదైతే పాలు పొంగుతూనే ఉంటాయి అనమాట. మనం క్లీన్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడైతే నేను కొంచెం ఇల్లు గుమ్మాలు అన్నీ తుడిచేసుకుంటాను. పిల్లలు వెళ్ళకముందు ఒకసారి తుడుస్తాను అనమాట, వాళ్ళు లేవకముందు పూజ చేసుకోవడానికి. వాళ్ళు వెళ్ళాక ఇంకా 1 గంట 2 గంటలు అయ్యాక మళ్ళీ ఒకసారి అనేది మొత్తం క్లీన్ చేసేసుకుంటాను, తుడిచేసుకుంటాను లోపల నుంచి బయటికి. బెడ్షీట్లు అన్నీ దులిపేసి వాళ్ళు ఉన్నప్పుడు నాకు అవన్నీ చేయడానికి అవ్వదండి. వాళ్ళు ఎవరు నేను లేచేదే 5కి 5:30 లేస్తాను అనమాట. వాళ్ళు ఆ టైంలో లేచి ఏం చేస్తారని చెప్పి నేనైతే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటాను అనమాట. ఈలోకేమో వాళ్ళు లెగుస్తారు, వంట సగం అవుతుంది, వాళ్ళు లెగుస్తారనమాట. ఇప్పుడైతే నేను టీ మరిగేలోపు కొంచెం గిన్నెలు క్లీన్ చేసేసి ఇల్లు గుమ్మాలు అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయగానే మిస్ చేయగానే వీడియో అయితే చూస్తూ ఉండండి. యాంకర్లు అనగా ఇలా యూట్యూబర్స్ అనగా లొడలడా వాగుతూనే ఇంకా మనకైతే క్లిక్ అవుతుందంట. నాకు కొత్తగా తెలిసిందనమాట, అందుకే నేను లొడలడా వాగుతూనే ఉంటాను. ఇంకా ఎవరు లేకపోయినా సరే ఏదో నాకు ఒక మనిషి తోడు ఉన్నట్టుగా నాకు యూట్యూబ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. మీరు ఎవరు కూడా స్కిప్ చేయకండి. అలాగే ఎవరు కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేత్తో ఉతకాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయండి, ఉతకాలన్నమాట. ఇంకా అతనికైతే చేత్తో ఉతికితే నచ్చట్లేదంట. ఇంకా ఎందుకని డిసైడ్ అయిపోయాను మిషన్లో వేద్దామని. నావైతే ఇంకా చేత్తో ఉతకాల్సినవి ఉన్నాయి. ఈ లెగ్గిన్స్, జగ్గిన్స్, ఈ చున్నీలు ఇవన్నీ కూడా మిషన్లో వేస్తే పాడైపోతున్నాయండి తొందరగా. అందుకని ఇంకా చేత్తో పిండేద్దాము, ఇంటి దగ్గరే కదా ఉంటున్నానని చెప్పి నానబెట్టాలి. ఇంకా నానబెట్టేస్తాను. నానబెట్టేసి టీ తాగేసి నానబెట్టేసి అవి నానేలోపు గ్రైండర్ అది కడిగేస్తాను అనమాట. పప్పు అవుతుంది అక్కడ.
వేడివేడిగా తాగాలండి. అల్లం వేసాను, చాలా బాగుంది. దెబ్బకి తలనొప్పి అనేది ఎగిరిపోవాలన్నమాట. పొద్దుటి నుంచి ఒకటే తలనొప్పి వస్తుంది. అలా ఓర్చుకొని ఇంకా బాక్సులు అవి కట్టి వాళ్ళకి పంపించి ఇంకా పనులన్నీ చేస్తున్నాను. తగ్గుతుందేమో అని కొంచెంసేపు చేరబడ్డాను కానీ తగ్గలేదండి. ఇంక ఎక్కువైపోతుంది. ఇంకెందుకని లెగిసిపోయాను అనమాట. లేచి ఇంకా టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టేసుకొని తాగిస్తే ఏమేమో సర్దుకుంటుందేమో అని. సెట్ అయితే ఓకే. అయిపోయిందండి. పిండి అయితే నలిగిపోయింది. ఇంక నేనైతే రవ్వ అయితే మొత్తం శుభ్రం చేసుకొని పిండి చేసుకోవాలి. ఇక్కడైతే పాలు అయితే సామాన్లన్నీ తోమేసాను. ఇంకొకరు ఒకటి ఉంది, ఆ కుక్కర్ ఒకటి తోమేస్తే అయిపోయినట్టని ఈ గ్రైండర్ కూడా క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు పాలు అయితే రాత్రి మార్నింగ్ వచ్చిన ప్యాకెట్లు నిన్న ఒక ప్యాకెట్ వేడి చేయడం మర్చిపోయాను అనమాట, మరిగించడం. అది కూడా వేసేస్తాను. మొత్తం 3 ప్యాకెట్లు మరిగించేస్తాను. ఈవినింగ్ అయితే సేమియా పాయసం చేస్తాను అనుకుంటున్నాను, బెల్లం వేసి. అదే తాటి బెల్లం తెచ్చాను కదంటే, ఆ తాటి బెల్లంతో ఎన్ని ప్రయోగాలు చేయాలి అన్ని ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. నేను దాన్ని వదలట్లేదు అంత ఈజీగా. మా వారైతే షుగర్తో ఏ స్వీటు తినరండి. అతని కోసం అనేసి నేను ప్రయోగాలన్నీ చేస్తానన్నమాట. పాపం స్వీట్ తినాలంటే చాలా ఇష్టము. పాపం ఏది షుగర్తో చేసింది ఏది తినరు అనమాట. కత్తిరి ఎక్కడ పెట్టాను అని ఎతుకుతున్నాను. ఇక్కడ ఉంది. పాలు మరగబెట్టేస్తే ఇంక నిన్న మర్చిపోయినట్టు ఈరోజు కూడా మర్చిపోతానేమోనని పిల్లలు ఇంక రాగానే పాలు సాయంత్రం ఇచ్చేయచ్చు ఇద్దరికిన్ను. ఈ తపేల్లో స్టీల్ తపేలు మందంగానే ఉందండి. ఈ తపేల్లో మరగబెడుతుంటే అడుగు పట్టేస్తుంది అనమాట. అడుగు అంతా మాడిపోయినట్టు అయిపోతుంది ఎక్కువసేపు ఉంచేయడమో ఏమో అని. ఎక్కువసేపు మరిగించకపోతే పెరుగు తోడు అవుతుంది కదా, అవుతుందా లేదా అని చెప్పి నేను ఇంకా ఎక్కువసేపు మరగబెడుతున్నాను అనమాట. ఈసారి కొంచెం నీళ్ళు వేసి మరగబెడతాను. అడుగంట కన్నా అడుగు అంటుతుంది లేదో చూస్తాను. ఎందుకంటే పాలు నీళ్ళేయనమాట. ఎప్పుడును కొంచెం నీళ్ళు వేస్తాను ఈసారి. ఇంకా నువ్వుల పొడి అయితే చెయ్యాలండి. నువ్వుల పొడి చేయిస్తే ఒక పని అయిపోద్ది అనమాట. నువ్వులు ఇంకా పల్లీలు అవి వేసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు కూడా. పిల్లలు పాలు ఒకరోజు తాగితే ఒకరోజు తాగరండి. అసలు మా అబ్బాయి అయితే అడిగి తాగుతాడు. మా అమ్మాయి అయితే అస్సలు తాగదండి. ఇచ్చి బతిమలాడాలన్నమాట ఆమెకి. మా అబ్బాయి అయితే అడగకన్నా నేను ఇవ్వకన్నా అడుగుతాడనమాట. వాడైతే ఇంకా ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగేసి తాగేస్తాడు అనమాట. నాకు మా అబ్బాయితో ఏ తలనొప్పి లేదు. మా అమ్మాయికి బతిమలాడాలన్నమాట, పాలు తాగమ్మా అనేసి. అతనేమో నాకు అంటారనమాట, పిల్లలకు పాలు ఇస్తున్నావా లేదా అనేసి నన్ను వేసుకుంటారనమాట. ఇంక ఈ పాలు ఇలా స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా అది మరిగే లోపు నేనేమో ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈరోజు బాగానే ఎండ ఎక్కుతుందండి. ఇది సిమ్లో పెట్టాను అనుకోండి, దీని పని ఇంక ఇలాగ అవుతుంటుంది అనమాట. హైలో పెట్టాను అనుకోండి ఇంకా పొంగిపోద్ది. ఇంకా మనం ఎప్పుడైతే అది పాలు మరుగుతాయి కదా అని మన పని మనం చూసుకుంటాం, ఇంక పొంగిపోతాయి అనమాట. ఇంకా నైట్ అయితే నేనైతే పెరుగు తోడబెట్టుకున్నానండి. మా వారు ఏం చేశారు, పాలు ఒక గిన్నెతో ఉన్నాయి, పెరుగు ఒక గిన్నెతో ఉంది. ఇది పాలు అనమాట. ఈ పాలు ఎప్పుడు కూడా ఇందులోనే టీ పెడతాను అనమాట, అతని కోసం కూడాను. ఈరోజు అతను టీ పెట్టుకుంటాను అన్నారు. పాలు ఇవి అన్ని మొత్తం పెట్టేయాలని అడిగారు. ఈ పక్కనే పెరుగు పెట్టానని సంగతి నేను మర్చిపోయాను. ఈ పెరుగు గిన్నె తీసి ఇంకా పాలు అనుకొని టీ పొడి వేసేయలేదు ఇందులోని. ఇంకా మరిగిస్తాను, మొత్తం మరిగించేయండి, నా కోసం కొంచెం హార్లిక్స్ కలుపుకుంటాను తీయండి అని చెప్తే ఆ టీ గిన్నె మానేసి పెరుగు గిన్నె అనేది స్టవ్ మీద పెట్టి మరిగించేశారనమాట. ఇంకొంచెం మరిగిందనమాట గోరువెచ్చగా. ఇంకా నేను చూడకపోతే ఇంకంతే. ఇది పెరుగు పాలు తెలియట్లేదండి అతనికి. ఇగోండి చూడండి, ముక్కలాగా ఉంది అసలు పెరుగు. మరిగించడం, స్టవ్ మీద పెట్టడం వాటర్ లాగా వచ్చేసింది, లేకపోతే జున్ను ముక్కలాగా ఉంది పెరుగు. అతనికంటే తెలియలేదంట. ఏం చేస్తాం. ఇంకా నేను వెంటనే చూసి ఇంకా అయ్యో బాబో ఇది పెరుగు, ఇది పాలు కాదు, పాలు గిన్నె పక్కన ఉంది, మీరు ఎప్పుడు టీ పెడతాను కదా, మీకు ఎప్పుడు తెలియదు ఆ గిన్నె చూస్తారు కదా అనేసి అంటే, అప్పుడేమో వెళ్ళి ఆ పాలు ఈ పెరుగు గిన్నె దించేసి ఆ టీ గిన్నె పెట్టుకున్నాం అనమాట. ఇగో ఈ పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. స్టవ్ పక్కన ఇంకా ఎప్పుడు పెట్టకూడదని బుద్ధి వచ్చిందనమాట నాకు. కాకపోతే ఒక్కొక్కసారి నాది తప్పు ఉందిలేండి. ఒక్కోసారి నేను పాలు ఆ గిన్నెలో కూడా పెడుతుంటాను, పెరుగు గిన్నెలోని. ఒక్కోసారి ఏమో ఈ గిన్నెలో టీ పెట్టుకుంటారు కూడాను. నేను కూడా పెడుతుంటాను. నేను ఒకవేళ ఏదైనా పనిలో ఉంటే అతను టీ పెట్టుకుంటారనమాట. అతను మార్నింగ్ టీ ఉండాలా. నేనైతే మార్నింగ్ టీ మానేశాను. ఎప్పుడో తాగుతాను కాఫీ ఏదైనా. కొంచెం రిలీఫ్ ఇచ్చిందండి టీ తాగడం. కొంచెం హెడేక్ అనేది టీ బాగానే పనిచేసింది నాకు.
చూడండి ఇదిగోండి. ఏంటి మీకు ఏదో చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవ్వ అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. నేనైతే 1.5 గ్లాస్ పప్పుకి నేను 3 గ్లాసులు రవ్వ వేస్తానండి. అతనికి ఎక్కువ వేసానంటే ఈజీ తెలిసిపోద్ది అనమాట. ఏ రవ్వ కొంచెం కానీ రవ్వ ఎక్కువ పడింది అనుకోండి, అతనికి ఎలా తెలిసిపోద్దండి. ఏంటి బయట హోటల్లో పెట్టినట్టు పెట్టావు టిఫిన్ అని అంటారనమాట. అంటే రవ్వ ఎక్కువ ఉండకూడదు, అది మంచిదేలండి. పిల్లలకి మంచిగా హెల్తీగా ఫుడ్ పెట్టాలంటే మినపప్పు ఎక్కువ ఉండాలి, రవ్వ తక్కువ ఉండాలని చెప్తారనమాట. ఇంక ఇడ్లీ బయట తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఇంక తేడా ఏముందని అడుగుతారనమాట. అందుకనేసి నేను రవ్వ అయితే ఎక్కువ వేయను, సమానంగా వేస్తానమాట. అయిపోయిందండి, గ్రైండర్ పని అయితే అయిపోయింది అనమాట. ఇంకొండి పిండి అయితే కలిపేశాను. నేను మీతో అంటూనే ఉన్నాను. పాలు అయితే పొంగిపోయాయి అనమాట. సిమ్లో చాలా చిన్న మంట పెట్టాను, అయినా సరే పొంగిపోయాయి. ఇంకా పొంగితే మంచిదే కదా అని చెప్పి మరీ ఎక్కువ పొంగలేదు, లైట్గా పొంగిందనమాట. ఈ చివర్లు చిన్నగా పొంగిందనమాట. గ్రైండర్ అయితే మొత్తం కడిగేసానండి, అంతా క్లీన్ అయిపోయిందనమాట. ఇదైతే కొంచెం తీసుకొని పిండి పక్కకి ఈవినింగ్కి ఒకవేళ అయితే ఇడ్లీ పెడతాను, లేదంటే చపాతీ చేస్తాను. ఏదనేది నేను ఇక్కడ డిసైడ్ అవ్వలేదు. ఇంక ఇప్పుడు ఆ మొత్తానికి పిండి కలిపేసాను, సాల్ట్ కలిపేసాను అనుకోండి, మొత్తానికి ఇంకా పులుపు ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇదిగోండి మళ్ళీ పొంగుతున్నాయి పాలు. అదేంటోనండి అంత సిమ్లో పెట్టినా పొంగిపోతున్నాయి అనమాట పాలు. ఇంకా మొత్తానికి సిమ్లో పెట్టేశాను. టైం అయితే 1 అయిపోతుందండి. ఇంకా అయిపోయింది కూడా 1. ఇంక నేనైతే తినేసి కొంచెం తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా అల్లం చట్నీ ఏదో చెయ్యాలి ఇప్పటికి, రాత్రికి. అల్లం చట్నీ ఇప్పుడు చేసి పెట్టుకున్నాను అనుకోండి, రాత్రికి అవుతుంది, లేదా రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ పెట్టుకోవాలంటే మార్నింగ్ అప్పటికప్పుడు అవ్వదనమాట. ఇంకా ముందు రోజే నేను చేసి పెట్టుకుంటాను, రేపటికైనా ఈరోజు నైట్కైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను. ఎందుకంటే అది అంత తొందరగా అవ్వదనమాట. అల్లం చట్నీ చేసి ఇంకా నువ్వుల పొడి అయితే చేస్తాను పిల్లకి. ఇవైతే డీమార్ట్ నుండి తీసుకొచ్చారండి, చాలా రోజులు అవుతుందన్నమాట. ఇవి ఇంకా ఫ్రై చేస్తే అవుతుందో లేదో, ఆయిల్లో వేస్తే చిన్నగా అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఎండలో అయితే కొంచెం పెట్టి తర్వాత ఇవి కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రై చేసేటప్పుడు తీయచ్చులే అని చెప్పి ఎండలో పెట్టాను అనమాట. ఈ షేప్ నాకు బాగా నచ్చింది. పాస్తా చూస్తాం చూడండి, ఈ పాస్తా గట్ట ఇలాంటి షేప్లోనే ఉంటుంది అనమాట. ఈ షేప్ నాకు నచ్చి బాగా ఒకసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. డబ్బాలు వేసి ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి గుర్తుంటుంది, లేకపోతే కవర్లో పెట్టేసి ఎక్కడో పెట్టేస్తాను, నాకు గుర్తుండదు అస్సలు ఇలాంటివన్నీ. మా పిల్లలు కూడా సాధారణంగా అడగరు, అమ్మ ఆ చిప్స్ ఈ చిప్స్ అనేసి. వాళ్ళకి కూడా ఎదురుగా కనబడితేనే అడుగుతారు, లేకపోతే ఏ లోపల ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు అడగరు అనమాట. వర్షం పడేటప్పుడు ఇలా సాంబారు లేదా పప్పుచారు ఇలాంటివి చేసుకునేటప్పుడు, లేదా బెండకాయ పులుసులు ఇలాంటివి చేసేటప్పుడు సైడ్ డిష్ కింద ఇది బాగుంటాయి అనమాట. మా వారు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇవి. సినిమా అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఈ డబ్బా ఎదురుగా పెట్టుకున్నాను అనుకోండి, ఇది ఇంకా ఖాళీ చేయాలేమో. రేపు మా వారిది బ్రేక్ బాక్స్ అనమాట. రేపు మళ్ళీ బ్రేక్ ఈరోజు తీసుకొని వెళ్ళదు, రేపు తీసుకెళ్తాను అనే టైంకి మళ్ళీ నేను ఇది ఖాళీ చేయాలి. ఈ డబ్బా ఎదురుగా ఉంటే ఇంకా మనం ఎప్పుడైనా కావాలంటే పిల్లలైనా చూసి అడిగితే మనం ఫ్రై చేసి ఇచ్చేయచ్చు వెంటనే. ఇవేమో పిల్లల బాక్సులు అండి, లంచ్ బాక్సులు, బ్రేక్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రోజు అయితే మా వారు బ్రేక్ బాక్సులు అవి ఏం తీసుకెళ్ళలేదు. పాల ప్యాకెట్లు కట్ చేసి ఇక్కడే పెట్టేశాను, డస్ట్బిన్లో వేయలేదు. ఇప్పుడైతే ఇంకా పాలు ఆపేస్తాను, బాగా మరిగిపోయి ఆపేసి ఇంక నేనైతే లంచ్ చేసేస్తాను. కొంచెంసేపు ఆగి టీ తాగాను కదా, టీ తాగడం నాకు అయితే అసలు ఆకలి అనిపించట్లేదు. కాకపోతే టైం తినాలనేసి 1 గంట అయితే అయిపోయింది, 1 గంట దాటేసింది. టైం తినాలి కాబట్టి ఇంకా తినేయాలి కొంచెమైనా సరే. నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి. ఇగోండి ఉలవచారు ఇది, అలాగే క్యారెట్ ఫ్రై అనమాట. అలాగే రైస్ పెట్టుకున్నాను, పక్కనే వాటర్ కూడా పెట్టేసుకున్నాను గ్లాస్తో. కొంచెం క్యారెట్ ఫ్రై అయితే తీసి పక్కన పెట్టాను. చాలా బాగుంది. ఈరోజు నువ్వుల పొడి వేసి చేశాను, నువ్వులు పల్లీల పొడి వేసి చేశాను అనమాట. పిల్లలు ఏమైనా ఈవినింగ్ వచ్చి అడుగుతారేమోనని కొంచెం పక్కన పెట్టాను, నేను కొంచెం పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆకలి అనిపిస్తుంది, 1 గంట దాటేసింది, 2 అయిపోతుంది.
ఇప్పుడే మా వారు ఫోన్ చేసి అడిగారు తిన్నావా లేదా అంటే తినలేదంటే తిను టైం తినాలి కదా అని అన్నారనమాట. అస్సలు ఒప్పుకోరు ఈ విషయంలో. ఉలవచారు అయితే చాలా బాగుందండి. ఉత్తి క్యారెట్ ఫ్రై చారు అయితే తినలేమండి. ఉలవచారు లేకపోతే సాంబార్ పప్పుచారు ఏదో ఒకటి ఉంటేనే క్యారెట్ ఫ్రైతో తినగలము. ఉత్తి చారు లేదా ఉత్తి క్యారెట్ ఫ్రైతోనైనా తినేయచ్చు, కానీ చారు పెట్టుకొని మాత్రం తినలేదు. నాకైతే అలాగ నచ్చదు అనమాట. లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇవ్వండి ఆకుకూరలు అయితే నేను ఈవినింగ్ తీసుకొచ్చారనమాట. పుదీనా కొత్తిమీర ఇదైతే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు మనము. దీంట్లో అయితే దాంట్లో వేసుకోవచ్చు. నాకు పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర లేకపోతే నాకు రోజే గడవదు అనమాట. ప్రతి దాంట్లో వేస్తాను. కొత్తిమీర అయితే ఖచ్చితంగా ఉండాలి. పానీపూరి చేద్దామని చెప్పి పుదీనా కొత్తిమీర తెమ్మన్నానండి. అవి రెండు లేకపోతే పానీపూరి అవ్వదు కదా. పానీపూరి వాటర్ ఉంటుంది కదా, పానీ అది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయండి. మరి ఎలా తెచ్చారో ఏమో కానీ ఇవి బాగానే ఉంది. పుదీనా కట్టలు ఎక్కువ ఉన్నాయి. పుదీనా పచ్చడినే చేసుకోవచ్చు మనము చక్కగా. ఇవ్వండి పుదీనా కట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదేమో కొత్తిమీర, ఇదేమో పుదీనా. మొత్తం 5 కట్టలు ఇచ్చారు. 5 కట్టలు పుదీనా, 2 కట్టలు కొత్తిమీర. ఇప్పుడు అన్నీ ఇలాగా టైంపాస్ అయిపోద్ది. నా టీవీ చూసుకొని క్లీన్ చేసుకున్నాను అనుకో. మా అన్నమతుడు సినిమా ఇస్తున్నాడండి. మేము స్టార్ మాలో సినిమా చూస్తే ఇంకా నేనైతే ఇవి క్లీన్ చేసేస్తాను. ఇక్కడ భలే కడతారండి ఒక్కోదానికి. ఇగోండి రబ్బర్ చుడతారనమాట. చిన్న చిన్న రబ్బర్లు అవి. ఈసారి మీకు చూపిస్తాను చూడండి. రబ్బర్లు చాలా బాగుంటాయి. ప్రతి కట్టకి ఏదైనా ఏ కట్ట అయినా సరే, కొత్తిమీర కట్ట అవని, తోటకూర కట్ట అవని, ఏ కట్ట అయినా సరే ఈ చిన్న చిన్న రబ్బర్లు పెడతారనమాట. తాజాగా ఉంది పుదీనా. పుదీనా రైస్ చాలా రోజులు అయింది పుదీనా రైస్ చేసి. పుదీనా రైస్ చాలా బాగుంటుందండి. చాలామంది అంటే అడిగి మరీ చేసుకున్నారు. చాలా బాగుంది అన్నారు కూడాను. ఈ డబ్బాలు అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కడిగామనుకోండి చిన్న తడున్నా సరే ఇంకా మొత్తానికి పోతుంది అనమాట. కడగను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కడిగేసుకొని ఇంక వాడేసుకోవడమే. అబ్బా పుదీనా స్మెల్ అన్న, కొత్తిమీర స్మెల్ అన్న నాకు చాలా ఇష్టం. చాలామందికి పుదీనా స్మెల్ అన్నా, పుదీనా తింటానన్నా నాకు అస్సలు నచ్చదు అనమాట. నాకైతే చాలా నచ్చుతుంది. పిల్లలకైతే మెల్లిమెల్లగా అలవాటు చేసేసాను పుదీనా. పుదీనా అయితే గ్యాస్ట్రిక్కి, మళ్ళీ గుండెలో మంటకి, వీటికి అన్నిటికీ మంచిది అంటారండి తింటే. ఆకుకూరలో ఈ పుదీనా కొత్తిమీర టమాటాలో అంటే చూడండి అలాగుందనమాట ఈ పల్లెంతో. కాకపోతే వాళ్ళు బుట్టలతో తెస్తారు. నేనైతే ఇతడి పల్లెం పెట్టానమాట ఆకుకూరలకి. బాగుందా ఇలాగా? ఎందుకో ఇలాగ వచ్చింది ఇవి చూడగానే. అనగా ఇంక ఎందుకు వీడియోలో తీద్దామని చెప్పి ఇంక ఇలా పెట్టేశాను అనమాట. ఎందుకనండి ఆకుకూరలు చూస్తే నాకు ప్రాణం లేచి వస్తుంది. బాగుంటాయి ఫ్రెష్గా. ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది అనమాట, కానీ చేయడానికి బద్ధకం. చూడండి ఎంత తాజాగా ఉన్నాయి. అమ్మయ్య ఇప్పటికైతే అయ్యిందండి క్లీనింగ్. ఇదిగోండి ఇది కొత్తిమీర సపరేట్గా పెట్టాను. ఇదేమో పుదీనా. చెత్త చూడండి ఎంత వచ్చింది. ఇంక ఈ డైనింగ్ టేబుల్ అంతా చెత్త చెత్త అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి
డైనింగ్ టేబుల్ మీద కూర్చొని క్లీన్ చేసిన నడుము పట్టేసింది, కాలు తిమ్మిరెక్కేసిందండి బాబాయ్. చాలా అంటే చాలా తిమ్మిరెక్కేసింది. ఇలాంటి క్లాత్ కవర్లో వేసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం తడి చెమ్మ లాంటిది ఏమైనా తగిలినా ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. టైం అయితే 4 అయిపోయిందండి. పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళకి స్నాక్స్ ఏమైనా పెట్టాలనేసి ఇంకా నేనైతే ఫ్రిడ్జ్ అయితే తీసాను. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూస్తున్నాను అనమాట. పల్లికాయలు ఉండాలి, స్వీట్ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ నిన్నే ఉడకబెట్టి ఇచ్చాను అనమాట. పల్లికాయలు తీస్తాను. చాలా రోజులు అయింది తీసుకొచ్చి. ఇవి కానీ ఉడకబెట్టి ఉంచాను అనుకోండి, కొంచెం వస్తే చక్కగా తింటారనమాట. మొలకలు వచ్చేసాయి పల్లికాయలకి. కేజీ 100 రూపాయలు అటండి బాబు, దారుణం అయిపోయింది. ఇంకా మళ్ళీ చిన్న కాయలు. సాయంత్రం అయితే ఎందుకో కానీ బద్ధకం వచ్చేస్తుందండి బాబు. డే అంతా చకచకా పనులన్నీ చేసుకుంటాము. సాయంత్రం వచ్చిందంటే ఎక్కడలేని బద్ధకం వచ్చేది నాకు మాత్రం. ఇవన్నీ వాటర్లో వేసుకుంటున్నాను పల్లికాయలు. శుభ్రంగా మట్టి ఉంది, బాగా ఫుల్గా మట్టి, ఎర్రమట్టి ఉందన్నమాట. నేను ఈ పల్లికాయలు పచ్చిగా ఉన్నాయి కదా, బీరకాయలో వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందని ఇన్ని రోజులు ఉంచాను. ఈ ఉన్న రోజులు బీరకాయలు తీసుకురామన్నమాట. అయిపోతే అప్పుడు బీరకాయలు తీసుకొస్తాము. నిన్న బుధవారం మార్కెట్కి వెళ్ళాల్సింది, నేను ఇంకా వెళ్ళలేదు మార్కెట్కి. కూరగాయలు కొంచెం ఉన్నాయి కదా అని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు. ములక్కాళ్ళు ఉన్నాయి, రేపు ములక్కాడ టమాటా కర్రీ వండేస్తాను. ఎల్లుండి శనివారం కదా, శనివారం ఏమో ఏ పప్పు వేసేసుకోవచ్చు. ఇంకా ఈ 2 రోజులు గడిపేస్తే మరి సండే వెళ్ళి తెచ్చుకోవచ్చు కాయగూరలు. మ్యాక్సిమం నేను పువ్వులు లేకపోతేనే మార్కెట్కి వెళ్తానండి. దేవుడికి పువ్వులు అంటే ముఖ్యం నాకైతే. పూజకి పువ్వులు ఉండాలన్నమాట. ఇదిగోండి, నీటిలో అయితే వేసి కడిగేస్తే తెల్లగా వచ్చేసాయి, మొలకల్లాగా వచ్చేసాయి చూడండి. ఇది వేస్తే చెట్టు మొలుస్తుందో ఏమో తెలియదు నాకు. మరి చిన్నప్పుడు అదొక సరదా అనమాట. ఇంకా దానికి ఒక తోకలాగా మొలక వస్తే చాలు, చెట్టు అవుతుందేమో అని భూమిలో పాతి పెట్టేసేవాళ్ళం. దాన్ని వెళ్ళి మాటికి చూసేటోళ్ళం అనమాట. నాకైతే ఇప్పుడు పల్లెం కావాలి. పల్లెంలోకి తీసేసి 2-3 సార్లు కడిగేసుకోవాలన్నమాట. కళాయిలో వేసుకుందాం. ఏవో వచ్చాయి ఇందులోకి. బెడ్షీట్స్, ఎన్ని ఉన్నాయో ఎన్ని కుళ్ళిపోయాయో. ఆ రోజు నేను మార్కెట్లో లాస్ట్ బుధవారం తెచ్చాను. ఈ వారం 10 రోజులు అయిపోతుంది. ఆ రోజు ఎంచుతూ కూడా 2-3 నవలేసాను కూడా అక్కడే. చాలా టేస్ట్ అనిపించింది. నల్లగా అయిపోయిన లోపల బాగానే ఉన్నాయి ఫ్రెష్గా. ఇప్పుడు కొంచెం టీ పెట్టుకొని తాగేయాలి. టీ కానీ కాఫీ కానీ, అప్పుడైతేనే ఫ్రెష్ అవుతుంది కొంచెం మైండ్. ఎందుకంటే కొంచెం పడుకోలేదు మధ్యాహ్నం, వేరగేరగా ఉందన్నమాట. నాకు ఏదో పని చేసుకొని ఉండిపోయాను అలాగా. ఇంకా మధ్యాహ్నం పడుకుంటే రాత్రి నిద్ర పట్టలేదని మధ్యాహ్నం పూట పడుకోవడం మానేశాను అనమాట. అబ్బో, మట్టిలాగా వచ్చిందండి బాబు. ఎంత మట్టి ఉందో ఇందులోని. ఇంకోసారి కడగాలి, 2-3 సార్లు అయినా కడగాలి ఖచ్చితంగా, లేకపోతే తినేటప్పుడు ఇసుక తగులుతుంది అనమాట. ఇంకోండి, వస్తున్నాను, నా కోసం టీ పెట్టాను. ఫోన్ చేశారండి. టీ అయితే పెట్టి ఉంచమన్నారు రెడీగా. ఇంక నేను కూడా అతనితో పాటు ఇంకా నాకు కూడా కంపెనీ ఉంటుంది అనమాట. నేను కూడా కొంచెం తాగేస్తాను. మార్నింగ్ మరగబెట్టిన పాలు అలాగే ఉన్నాయి, మధ్యాహ్నం మరగబెట్టినవి తీయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. పిల్లలు వస్తే కొంచెం ఇచ్చేసి కొంచెం
అతను ఫోన్ చేశారు ఇంక మధ్యలోని, అందుకే ఇంకా పెట్టలేదన్నమాట. ఇవి పెట్టేస్తే ఓ పక్క పల్లికాయలు ఓ పక్క టీ అయితే పెట్టేస్తాను. అతను వచ్చేలోపు మరుగుతూ ఉంటుంది. దగ్గరలో ఉన్నాను అన్నారు, వస్తున్నాను. అక్కడ పెట్టండి, కింద నా లోపలికి పెట్టండి కొంచెం. ఇక్కడ లంచ్ చేస్తాం కదా, పెట్టకూడదు ఇక్కడ. అక్కడే ఉందండి. మేగడ అనమాట ఇదంతా మేగడ. ఇంక ఈ మేగడ అంతా తీసి డైలీ ఉంచుతున్నాను అనమాట. బాగా చిక్కగా వస్తున్నాయి, బాగా మేగడ వస్తుంది. టీవీలోని మళ్ళీ ఏంటి యూట్యూబ్లో ఇన్స్టాలో యాడ్ కంటి డిలేట్ మిల్క్ కోసం యాడ్ చూపిస్తుంటే ఏదో అన్ని యాడ్లాగా అనుకున్నాను. కానీ మేము కూడా కంటి డిలేట్ పాలు వేయించుకుంటున్నాం అనమాట. డోర్ డెలివరీ చేస్తారు, మీకు ముందే చెప్పాను కదా. ఇదిగోండి మేగడ అయితే చక్కగా వస్తుంది. చూడండి ఎంత మేగడ వచ్చింది, దళసరిగా వస్తుంది అనమాట. ఇంక రోజు నేను తీసి పెడుతున్నాను. పిల్ల సైకిల్ తీసుకెళ్ళిందా స్కూల్కి? మా వారైతే ఇప్పుడే షాక్ ఇచ్చారండి నాకు. దుబాయ్ వెళ్తున్నారంట, ఆఫీస్లో వాళ్ళు పంపిస్తున్నారనమాట. అలాగే దుబాయ్ కరెన్సీ అయితే తీసుకొచ్చారు. ఇగండి చూడండి, దినాన్స్ అంటారట వీటిని. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. భలే ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు మనము. ఇదంతా ఇదంట 100 అంట, దినాన్స్ అంట. ఇది ఏ నోటికైనా దినాన్స్ అనే అంటారా? ఓకే, వాళ్ళ కరెన్సీ అయితే దినామ్స్ అంట. చూడండి ఎలాగుందో. ఇదంట 50 అంట. మంచం మీద పెట్టకండి, తీసేయండి. నాకైతే ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు ఇవి చిన్నపిల్లలు ఆడుకునే కాగితాల్లో ఉన్నాయి. ఇది 10 అంటే ఇది 10 అని ఉందండి నెంబరు. నేను సరిగా చూడలేదు. ఆ దుబాయ్ సేట్ బొమ్మ అయితే ఇక్కడ ఉంది. దుబాయ్ సేట్ అనుకుంటాను ఇతను. జూమ్ చేయక్కర్లేదు, కనిపిస్తుంది. ఇగండి ఇగండి. టీ పొంగబోతుంది. ఇది ఎంతది? 100 రూపాయలు మన కరెన్సీ. ఇది ఎంతది? 5 రూపాయలా? 5 రూపాయలు, 5 దినామ్స్. 5 దినామ్స్ అంటే ఇది. సరే చూపించు. ఎందుకు చూపించకూడదు? అయ్యో, అంతేది 5 దినామ్స్ అంటండి ఇది. దీనికంట ఒక టీ షర్ట్ వస్తుందంట. టీ షర్ట్ దీరమ్స్. ఇక్కడ ఉందండి రాసేసి దీరమ్స్ అని. దీని మీద లేదు, దాని మీద ఉంది. గ్రీన్ కలర్ ఉన్నాయి, అయ్యి అంత 10 రూపీస్ అంట. ఇవి చూడండి, చూపించాను అనుకుంటా. ఇదంట 50 అంట. చూసారా, సేటు ఉన్నాడు, దుబాయ్ సేటు. మన గాంధీ తాత ఎలా కనబడతారు దగ్గర నుంచి, దూరం నుంచి ఇలా పెట్టి చూస్తే ఇక్కడ అయితే ఒక 10 మంది సేట్లు కనబడుతున్నారు. మన కరెన్సీ నోట్లోనైతే ఒక గాంధీ తాత కనబడతాడు. ఇందులోనైతే ఒక 10 మంది సేట్లు ఉన్నారనమాట. వెనక పెట్టి చూస్తే కనబడుతున్నాయి. ఇగోండి మీకు కనిపిస్తాయి. మేము ముందు నుంచి వస్తే దుబాయ్ సేట్ ఒక్కడే ఉన్నాడనమాట. వాళ్ళ కరెన్సీ చాలా రోజులు చూశాను. అక్కడికి వెళ్ళాక ఈ మనీ అయినా అవుతుంది. ఈ మనీ పట్టుకొని వెళ్ళాలంటండి. మన ఇండియన్ మనీ పట్టుకొని వెళ్తే అవ్వదంట అక్కడ. కార్డ్ అయితే డబల్ ఛార్జ్ చేస్తారంట. 18కా? ఈ మంత్ 18కి వెళ్తున్నారండి దుబాయ్. 17 నైట్ అంట. అందుకని ఉప్మా చేసేస్తాను అంటున్నాను. మళ్ళీ అదేమి తినలేదు. ఇది అన్నం తినొచ్చు కదా, ఉలవచారు ఉంది కదా. వీళ్ళైతే వచ్చారండి, ఇంకా వర్క్లు అయితే చేస్తున్నారనమాట.
అయిపోయింది. కొంచెం పెరిగా వేసుకుని తినమా నాకేం చెప్తా. కీర్తి పెరిగా వేసుకుని వెళ్ళు. నాకైతే ఈజీగా అయిపోయేది ఏదైనా ఉంటే అదే చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఉప్మా చేస్తాను, చట్నీలు ఇవన్నీ చేసుకొని కూర్చొని అందరూ ఎంతెంత తింటారనమాట. ఎందుకంటే పల్లీలు శుభ్రంగా తినేశారు, ఉప్పు కారం వేసిస్తే. మా కోడిపెట్ట అయితే తినలేదనమాట. అది మా అమ్మాయి తినదు, ఎక్కువ ఏది అన్నిటికీ నీసి పెట్టుకుని ఉంటుంది. సేమియా ఉంది, సేమియా ఉప్మా చేసేస్తానా. ఏంట్రా ఇంకో లంచ్ బాక్స్ ఉంది. అదేమో లంచ్ బాక్స్ స్కూల్లో అమ్మాయి మర్చిపోయింది, వాడు తెచ్చాడు. ఆమె అయితే మర్చిపోయింది అనమాట. గబగబా సేమియా ఉప్మా చేసి తినేసి పటకేసి వచ్చనమాట. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలాగైతే ఇంట్లో ఉంటానో, ఏమేమి పనులు చేస్తానో అంతా ఒక వ్లాగ్ లాగా తీసుకున్నాను అనమాట. మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.